హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి నైట్ అంతా చక్కగా ఏసీలు కూలర్లు వేసుకొని హ్యాపీగా పడుకొని లేచారా? అసలు ఇదేనండి పెద్ద జోక్ అంటే. మరి కాకపోతే ఏం చెప్పండి, వర్షాకాలం కూడా వచ్చేసింది. వర్షాకాలం వచ్చింది, వర్షాలు బాగా కురకపోయినా సరే మంచి చల్ల గాలి అయితే వీస్తుందండి. మరి ఇలాంటి టైంలో కూడా ఏసీలు కూలర్లు అవసరం అంటారా? ఒకసారి చెప్పండి మీరే. ఎందుకంటే ఏసీలు కూలర్లు ఇలాంటి టైంలో కూడా ఆన్ చేసి పడుకున్నాం అనుకోండి, జబ్బులు కంపల్సరీ వస్తాయి. అంటే ఏ జలుబో జ్వరమో ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, క్లైమేట్ మారుతున్నప్పుడు మన బాడీని కూడా దానికి తగ్గట్టు మార్చుకుంటూ వెళ్ళాలి. సో ఎంచక్క ఈ రోజు నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని హ్యాపీగా హెల్దీగా ఉండండి. అండ్ ఈ మాట నేను చెప్పింది కాదు, నేను మా ఇంటికి ఒక డాక్టర్ వచ్చారు, అతను ఇచ్చిన సలహా అన్నమాట. సో నేను పాటిస్తే ఉంది, మీ అందరు కూడా పాటిస్తే నేను ఇంకా హ్యాపీ. సరే, నేను మీకు ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ అనగానే అందరూ ఫేసెస్ అలా డల్ గా అయిపోయాయి కదా. సో మీకు తెలిసిందే కదండి, ఇడ్లీ అంటే రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ కాదు, చాలా డిఫరెంట్ గా స్పెషల్ గా చేయబోతున్నాను. అదే మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీ. సో మైక్రోవేవ్ లో ఇడ్లీ ఏంటి, ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇంకేం ఆలోచన చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. సో రెగ్యులర్ గా మనం నార్మల్ ఆయిల్ యూజ్ చేస్తాం, కానీ దీనిలోకి మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాం. అది లైట్ గా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీరా, ఘాటు కోసం మిరియాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి ఒకసారి ఫ్రై చేసుకుందాం, 3 వేసి. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఇందులోనే క్యాబేజ్ కూడా వేసేసుకుందాం. సో క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలి. మనం ఇందులో సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో చూసారు కదా, మనకి క్యాబేజ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, క్యాబేజ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి కదా. సో దానికోసం ఆల్రెడీ బియ్యం ముందే నానపెట్టి ఉంచుకున్నాను. సో బియ్యం అండ్ మినప్పప్పు ఈ రెండు కూడా ఆల్రెడీ ముందే నానపెట్టి ఉంచుకున్నాను. ఈ రెండు ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో జార్ తెచ్చేసుకొని ఇందులో బియ్యం అండ్ మినప్పప్పు. సో ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఇంట్లో ఉంది అనుకుంటే దాంట్లో డైరెక్ట్గా ఈ క్యాబేజ్ మిశ్రమం మనం కలిపేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్ ఏంటి అంటే ఇడ్లీ బ్యాటర్ అండ్ దోశ బ్యాటర్, కాబట్టి ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. దీన్ని మిక్సీ చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా తీసుకెళ్దాం, చూసుకొని కలుపుకోవచ్చు. సో కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. అండ్ మీకు ఇడ్లీ బ్యాటర్ ఐడియా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ మనం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్లా రెడీ చేసుకుందాం. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్లా చేసుకున్నాం. ఒకవేళ బాగా తిగ్గా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోండి.
ఓకే, అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఒకసారి కలుపుకొని ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ ఫ్రై ఉంది కదా, ఇది కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు రోజు ఇడ్లీ తినడం ఎంత మంచిదో, అండ్ ఈ వర్షాకాలంలో మిరియాలు ఇవన్నీ కూడా మన థ్రోట్ కి చాలా మంచిది. సో ఇందులో మనం మిరియాలు మిక్స్ చేసాం కాబట్టి కొంచెం ఆ ఘాటు తగిలి జలుబు జ్వరం ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు అఫ్ కోర్స్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి 15-20 మినిట్స్ టైం లేదు కాబట్టి జస్ట్ ఒక్క 5 మినిట్స్ దీన్ని మనం కూల్ చేసుకున్నా సరిపోతుంది. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ తర్వాత మనం ఇడ్లీస్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. ఓకే, ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, తెచ్చేసుకుందాం. కొంచెం కూల్ అయితే మనకి సరిపోతుంది. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక ఇది మనం ఇడ్లీలు రెడీ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె మనం తీసుకొని ఇడ్లీ ప్లేట్కి అప్లై చేసుకుందాం. సో ఇడ్లీస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఇలా ఫిల్ చేసేసుకొని దీన్ని ఫస్ట్ మనం ఇడ్లీ కుక్కర్లోనే పెట్టుకోవాలి. సో ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని అండ్ ఇది పెట్టేసుకుందాం. అండ్ ఇది డైరెక్ట్ గా మనం మైక్రోవేవ్ లో పెట్టేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీస్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ టెక్నిక్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి చాలా పనికొస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం లంచ్ కూడా చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ మీరు చేసేటప్పుడు ఇలా మైక్రోవేవ్ లో చేసుకున్నారనుకోండి, లంచ్ చక్కగా స్టవ్ మీద అయిపోతుంది. అంటే 2 పనులు ఒకేసారి అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవ్వండి. సో ఈ ఇడ్లీ కుక్కర్ని డైరెక్ట్ గా నేను మైక్రోవేవ్ లో పెట్టేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ మనకి 5 మినిట్స్, ఎస్ 5 మినిట్స్ ఉంటే మన ఇడ్లీ అంటే క్యాబేజ్ మైక్రోవేవ్ ఇడ్లీ రెడీ అయిపోద్ది. చక్కగా టేస్ట్ కూడా చేసేయచ్చు. సో 5 మినిట్స్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వెయిట్ చేద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది, మైక్రోవేవ్ ఆఫ్ అయిపోయింది, మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయినట్టే. ఓకే, మన ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా డైరెక్ట్ గా మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే అయిపోయినట్టే. సో మైక్రోవేవ్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. అండ్ ఇడ్లీకి ఆల్రెడీ మనం కోకోనట్ ఆయిల్ రాసాం కాబట్టి కొంచెం సాఫ్ట్ గా తీస్తే చక్కగా వస్తుంది. ఓకే, సో కొంచెం కింద ఆయిల్ రాసాం కాబట్టి మనకి ఇడ్లీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనం ఆయిల్ యూస్ చేసాం కదా, కోకోనట్ ఆయిల్. ఆయిల్ కాకుండా గీ అంటే నెయ్యి కూడా యూస్ చేసి మనం ఈ ఇడ్లీస్ ని రెడీ చేసుకోవచ్చు. సో మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపప్పు 1 కప్పు, క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీరా 1 టీ స్పూన్,
ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్. మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో కొబ్బరి నూనె, జీరా, మిరియాలు, పచ్చిమిర్చి, క్యాబేజ్, ఉప్పు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మినపప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టి ఇడ్లీ బ్యాటర్ లా రెడీ చేసుకోవాలి. ఒక బౌల్ లో ఇడ్లీ బ్యాటర్ ను వేసి ఉప్పు, క్యాబేజ్ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కు కొబ్బరి నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ను కొంచెం కొంచెంలా ఇడ్లీలా వేసుకొని ఇడ్లీ ప్లేట్ ను ఇడ్లీ పాత్రలో అమర్చి ఓవెన్ లో 15 నిమిషాల పాటు 350 డిగ్రీస్ లో బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీ రెడీ. మైక్రోవేవ్ క్యాబేజ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా కొబ్బరి నూనె యూజ్ చేసాం కదా, సో దానివల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. దాంతో పాటు క్యాబేజ్ చక్కగా ఫ్రై అయింది. తింటున్నప్పుడు మిరియాల ఘాటు మాత్రం చాలా బాగా తెలుస్తుంది. సో మొత్తానికి రొటీన్ ఇడ్లీ కంటే ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ తో ఉంది. అండ్ మైక్రోవేవ్ చేసాం కాబట్టి, హీట్ చేసాం కాబట్టి రెగ్యులర్ గా కుక్ చేసేదానికంటే టేస్ట్ ఇంకొంచెం బాగుందన్నమాట. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఇడ్లీని. సో దీనికి కాంబినేషన్ గా మీరేం తింటారు? సో రెగ్యులర్ గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అని కాకుండా కొంచెం డిఫరెంట్ గా చట్నీ చేస్తే ఎలా ఉంటుంది? సో అదే పచ్చిమిరపకాయ నువ్వుల చట్నీ, రెండింటిని మిక్స్ చేసి చట్నీ చేస్తాను. మంచి స్పైసీగా ఇడ్లీకి మంచి కాంబినేషన్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. పచ్చిమిరపకాయ నువ్వుల చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, సో 3 వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఈ 3 మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఈ చట్నీ కూడా మనకి సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. అండ్ ఇప్పుడు ఇందులో మనం నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మీకు ఎంత స్పైసీనెస్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మిర్చిని తీసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు ఎక్కువ మిర్చి తీసుకోండి, లేదా నార్మల్గా ఉండాలి అంటే నువ్వులు ఎంత తీసుకున్నారో చూసుకొని దాన్ని బట్టి మిర్చి తీసుకోండి. అండ్ వీటిని కూడా మనం ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. సో కొన్ని మిర్చి చాలా ఘాటుగా ఉంటుంటాయి, చూసుకొని దాన్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇందులోనే మనం చింతపండు, సో కొంచెం వేద్దాం. మరి ఎక్కువ పులుపైనా కూడా బాగోదు కదా, సో కొంచెం వేసుకుందాం. సో పులుపు తగలడం వల్ల కూడా మనకి ఒకవేళ పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉంటే ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. అండ్ మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, చాలా సింపుల్గా తీసుకున్నాం మనం. ఓన్లీ పచ్చిమిర్చి నువ్వులే కాకుండా కొంచెం ఈ ధనియాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ప్లెయిన్గా అవ్వకుండా లైట్గా ఈ మసాలాస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకుందాం.
పచ్చిమిర్చి మనం ఫ్రై చేయడం వల్ల కూడా ఆ స్పైసీనెస్ అన్నది కొంచెం తగ్గుతుంది. సో ఆబ్వియస్ గా బాగా ఎక్కువగా స్పైసీ లేకుండా ఇవన్నీ వేసాం కదా అండ్ ఫ్రై చేసాం కదా, కాబట్టి స్పైసీనెస్ ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గి తింటున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్, అంటే ఒక ప్లెయిన్ ఫ్లేవర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. సో ఇది కొంచెం చల్లారాలి, చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. ఓకే, ఇది చల్లగా అయిపోయింది. ఇంకా మనం మిక్సీ చేసేసుకుందాం. సో జార్ తెచ్చి అండ్ ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం. వావ్, మన చట్నీ రెడీ అయిపోయింది. ఎస్, సో మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే, సో ఓకే, మన పచ్చిమిర్చి నువ్వుల చట్నీ అయితే చక్కగా స్పైసీగా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పచ్చిమిరపకాయ నువ్వుల చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, నువ్వులు 1 కప్పు, చింతపండు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. పచ్చిమిరపకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి ఒకసారి వేయించుకొని నువ్వులు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా వేయించుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చిమిరపకాయ నువ్వుల చట్నీ రెడీ. పచ్చిమిర్చి నువ్వుల చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. డైరెక్ట్ గా టేస్ట్ చేసే కంటే ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ, దాంతో టేస్ట్ చేసేస్తా. చాలా బాగుంది. చట్నీ గురించి చెప్పుకోవాలంటే మంచిగా స్పైసీగా ఉంది. దాంతోపాటు మనం ధనియాలు, నువ్వులు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ నువ్వుల టేస్ట్ కూడా కలిసి ఇంకా బాగుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఇడ్లీలోకి అయితే మాత్రం చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇడ్లీ కూడా మనం చాలా డిఫరెంట్ గా ప్రిఫర్ చేసాం అండ్ చట్నీ కూడా మంచి కాంబినేషన్ తో ప్రిఫర్ చేసాం కాబట్టి ఈ రెండు టేస్ట్ అదిరిపోయని చెప్పాలి. సో చూసారు కదా, ఈ రోజు 2 డిఫరెంట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని నేర్చుకున్నారా? ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయండి, లేదా ఏదైనా మళ్ళీ నేర్చుకోవాలన్నా కూడా వాచ్ చేయండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై. ఈటీవీ అభిరుచి
మీ వంటింటి నేస్తం.